ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఏమైపోయాయి నగలు? ఏమోనే నాకేం తెలుసే. అది గిల్టు నగలే కదే, వాటి కోసం గుండ్లు బాదుకుంటా ఎందుకే? లేదు మావయ్య, అవి గిల్ట్ నగలు కాదు. 24 క్యారెట్ల అచ్చమైన స్వచ్ఛమైన బంగారు నగలే. ఒట్టు మావయ్య. అవునా? మరి ఏవా నగలు? ఏం చేసావు వాటిని? ఎక్కడ దాచావు చెప్పు. ఆ నగలు గురించి నాకేం తెలుసు బావా? అసలు నేనెందుకు దాస్తాను? నువ్వే దాస్తావు, నువ్వే దాస్తావు. నువ్వు పెట్టిన నగలు గిల్టవని నాకు తెలిసిపోయింది కాబట్టి, ఏదో టైంలో నేను మా అమ్మకి చెప్తాను కాబట్టి, అవి ఇక్కడే ఉంటే నువ్వు ఆధారాలతో సహా దొరికిపోతావు కాబట్టి, రాత్రికి రాత్రే వాటిని దొంగిలించి తీసుకెళ్లి ఎక్కడో దాచిపెట్టావు కదూ? కాదు బాబా, కాదు, అబద్ధం. ఏ, అదే నిజం, అదే నిజం. మామయ్య, ఇందాక ఇది కిడ్నాపర్ అని ప్రూవ్ అయింది, హత్య చేయడానికి పూనుకున్నదని ప్రూవ్ అయింది, ఇప్పుడు ఇది దొంగ అని కూడా ప్రూవ్ అయింది. గమనించండి మామయ్య. అవును బావా, రాత్రైతే ఎవరో నాకు మత్తు పెట్టి పడుకోబెట్టినట్టు నాకు లేలగా గుర్తుంది బావా. అయితే ఆ పని చేసింది ఇదే. ఊరుకో బాబా, అవి గిల్టు నగలు కాదని చెప్తున్నాను కదా. నేనెందుకు మాయం చేస్తాను? అవి గిల్టువని నువ్వు ఆధారాలు చూపించు. నువ్వు వేసిన దొంగతనం చేయకపోయినా నేనే మీదేసుకుంటాను. నగల అడ్రస్ లేకుండా పోతే ఆధారాలు ఎవరి డ్రెస్లో తీసుకొస్తాడు వాడు? వాడు ఏ ఆధారాలు చూపించలేడన్న ధైర్యంతో ఇలా అంటున్నట్టుంది ఈ పిల్ల. ఆధారాలు దొరకకుండా చేయగలిగింది, కానీ సాక్ష్యాలతో దొరికిపోతానని ఆలోచించినట్లేదు. సాక్ష్యాలే అవి గిల్టు నగలని చిన్నత్తయ్య పెద్ద సాక్షి. ఏంటి పార్వతి? అంటే అది నీళ్లు నవ్వులుతున్నావేంటే? నిజం చెప్పు. అమ్మో, ఇప్పుడు నిజం చెప్పకపోతే నాకే ప్రమాదం. క్షమించు చారు. చెప్పవే. సేను చెప్పిందే నిజం. హా? చారు వదినకిచ్చినవి గిల్ట్ నగలే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.